చైతన్య కృష్ణ గారు, మీరు థమ్ చేశారు కదా, ఆ తర్వాత ఎందుకు అంటే నటన మీద ఆసక్తి లేకుండా ఆపేశారా? మళ్ళీ ఇప్పుడు రావడానికి ప్రత్యేకమైన రీజన్? థియేటర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కంటే అవి చూసుకోవాల్సి వచ్చింది. సో దట్స్ వై హ్యావ్ టు బీ ఇన్ దట్ లైన్. మా తాతగారు కట్టారు వే లాంగ్ బ్యాక్ 1968. సో వారసత్వంగా ఎగురు వస్తాయి కదా, నటనతో పాటు మా తాతగారు పెట్టిన ప్రాపర్టీస్ కూడా మనం కూడా చూసుకోవాలి. అదే మన బాధ్యత అది. సో దాంతో నేను ప్లస్ తర్వాత కూడా ఐ డెంట్ గెట్ సమ్ గుడ్ స్టోరీస్ ఆల్సో. అడిగారు కానీ మంచి స్టోరీస్ దొరకలేదు నాకు. సో యా, దాంతో ఇప్పుడు నాకు లక్కీల వంశీ మంచి స్టోరీ చెప్పడంతో ఐ వాంటెడ్ టు డూ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్టోరీ దెన్ యా చేశాను. ఇప్పుడు యాక్టింగ్ అనేది మీ బ్లడ్లోనే ఉంది. సో ఈ సినిమా చేసేటప్పుడు అంటే ధమ్కి అంటే అప్పుడు మీకు అది డెబ్యూ ఫిలిం. సో ఇప్పుడు మీరు నటనని ఎలా ఆస్వాదించారు? సో వంశీకృష్ణ తను ఆల్రెడీ టాలెంటెడ్ డైరెక్టర్. సో అతనితో వర్క్ చేయటం ఎలా అనిపించింది? యా యాక్టింగ్ అంటే అది ఈజీ కాదు. ఇది అది పుట్టుకతో కొంతమందికి వస్తుంది. కొంతమంది యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ యాక్టింగ్ని వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని బయటకు తీసి షార్పన్ చేస్తారు. సో ఆ విధంగా యాక్టింగ్ వస్తుంది. బట్ నాకేంటంటే యాక్టింగ్ నాకు పెద్ద కష్టం పడదు. ఐ ఫీల్ ఇట్ ఈజీ బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా తాతగారి సినిమాలు, మా బాబాయ్ బాలకృష్ణ సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటాను. దాంతో మా బాబాయ్ కళ్యాణ్ చక్రవర్తి బాబాయ్ కూడా ఉన్నారు, ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను. సో నాకు అది ఆ వాతావరణంలో పెరగటం వల్ల అనుకుంటాను. నాకు ఆల్రెడీ లైక్ నేను ఏమైనా యాక్ట్ చేస్తా అని ఓకే అంటారు, బాగానే అంటారు. ఒకసారి ఎక్కువ యాక్ట్ చేస్తాను, కొంచెం తగ్గించడం బాగుంటారు, అంటే ఓవర్ యాక్టింగ్ అంటారు. సో సో అందుకోసం చెప్పి సో అందరూ అంటారు నీ బ్లడ్లోనే ఉందరా అంటారు. సో దట్ ఈస్ సో నాకు యాక్టింగ్ పెద్ద నాకు కష్టం పడదు. అండ్ ఈ సినిమా నాకు ఫెల్ట్ లిటిల్ కొత్తగా ఫస్ట్ టైం కదా, సో ఐ ఫెల్ట్ ఇట్ ఈజీ ఉంది, నాట్ సో హార్డ్. చైతన్య కృష్ణ అండ్ అబౌట్ డైరెక్టర్ వంశీ, ఎస్ హి హాస్ డన్ అ గ్రేట్ జాబ్. నాకు ఊపిరి ఇచ్చారైనా. ఈ సినిమాకి మీరు చూడండి, అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే విధంగా ఉంటుంది. అండ్ చాలా అద్భుతమైన డైరెక్షన్తో చాలా అద్భుతంగా తెరకెక్కించారు. చైతన్య గారు, సార్ మీ ఫ్యామిలీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. రామారావు గారి దగ్గర నుంచి చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, చాలా చిన్నవాళ్ళు కూడా. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మీ మీద? ఎవరు ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు ఎవరి దగ్గర నుంచి? ఫస్ట్ ఇంకా నో డౌట్ మా తాతగారు విశ్వవిఖ్యాత నట సర్వము కలమ్మతల్లి వరాలు తెలుగుబెట్టారు నటరత్న నందమూరి తారకరామ గారు. నెక్స్ట్ మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ. ముఖ్యంగా ఫస్ట్ నాకేంటంటే ఎక్కువగా మా తాతకి ప్రభావం ఉంది. తర్వాత మా బాబాయ్ సినిమా చూసి ఆయన ప్రభావం నాకు బాగా పడింది. సో వాళ్ళిద్దరి వల్ల నేను నటన రంగంలోకి వచ్చాను. సార్ వెల్కమ్ బ్యాక్. 20 years అవుతుంది అప్పుడు చూసిన సినిమా. సో ఈ 20 yearsలో మీరు సినిమాకి దూరంగా లేరు, కానీ సినిమా మళ్ళీ యాక్ట్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా అప్పుడు? అంటే స్టోరీ ఉంటే చేద్దాం అనుకున్నాను, లేకపోతే ఇట్స్ వేస్ట్. సో మీకు తెలిసింది కదా, బడ్జెట్లు అన్నీ పెరిగిపోయినాయి బాగా. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఒక్క అటు తేడా కొట్టినా పాపం చాలామంది నా జీవితాలు నాశనం అవుతాయి. సో స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్. స్టోరీ బాగుండడం వల్ల నేను చేయడం జరిగిందండి. అండ్ ఇంతకుముందు జాబ్ లైక్ ఐ టు లవ్ ఇట్ లుకింగ్ ఆఫ్టర్ మై థియేటర్ రామకృష్ణ 71 థియేటర్. ఐ టు లవ్ ద జాబ్ అండ్ యా దట్స్ ఇట్. సో ఇప్పటి నుంచి అయినా కంటిన్యూ చేస్తారా నెక్స్ట్? యా కంటిన్యూ. చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తాయి నాకు, వింటున్నాను. యా ఐఎమ్ గోయింగ్ టు డూ అనదర్ 2 films. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ. చైతన్య కృష్ణ గారు, టీజర్ చూస్తుంటే మీ యాక్టింగ్ వైజ్గా చాలా సెటిల్డ్గా ఉంది. అంటే ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? మీరు హోంవర్క్ అయితే నేనేం చేయలేదండి. అంటే న్యాచురల్గా చేశాను, రియల్గా రియలిస్టిక్గా. అంటే సో నిజంగా మనం ఎలా ఫీల్ అవుతాం మన రియల్ లైఫ్లో అలా అనుకుని నేను ప్రతిదీ చేయడం జరిగిందండి. సార్ చైతన్య కృష్ణ గారు, మా పేరు శక్తి. ఇప్పుడు మీ టైటిల్ యాదృచ్ఛికంగా దమ్ము, ఇది బ్రీత్. అంటే దమ్ము అంటే బ్రీత్ ఉంటేనే దమ్ము ఉండాలి. దానికోసమే చేసినట్టుగా పెట్టారండి. అయితే తాతగారి నుంచి బాలయ్య బాబు నుంచి మీరు యాక్టింగ్ పరంగా ఏమేమి నేర్చుకున్నారు? ఇది ఏమైనా ఉపయోగపడిందా హీరోగా? యా అవునండి, బాగా ఉపయోగపడింది. అదేంటంటే తాతక సినిమా చూస్తూ ఉంటే సమ్మర్ హాలిడేస్ అప్పుడు
ఆయన డైలాగులు మేము బట్టి కొట్టి మేము కొట్టి ఊరికని సరదాగా మనం కూడా ఆయన అలా ఎలా చెప్తున్నారు చూద్దాం అని చెప్పి ఊరికనే టైంపాస్ అనుకుంటాను. ఏం తోచక ఆ డైలాగులు మేము వింటూ ఉంటాం. దాంతో డైలాగ్ మేము అక్కడే ప్రాక్టీస్ చేసి డైలాగ్ చెప్తూ ఉంటాం. సో ఆ విధంగా ప్లస్ నేను ఇంతకుముందు నేను యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళండి సత్యానంద్ గారి దగ్గరికి. దట్స్ వెరీ లాంగ్ బ్యాక్. అండ్ చాలా బాగా చెప్పారు యాక్టింగ్ క్లాసెస్ కూడా. అంటే నాతో కొంతమంది అన్నారు యాక్టింగ్ క్లాస్ నీకు అక్కలేదు, నేను ఇన్వాల్వ్ టాలెంట్ ఉందంటే ఒక ఆయన ఒక ప్రాక్టీస్ చేయండి బాబు, ఈరోజు కాంపిటీషన్ ఫీల్డ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ఇట్స్ బెటర్ టు బీ పర్ఫెక్ట్. ఫస్ట్ పిక్చర్లోనే నువ్వు అద్భుతంగా నటించాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ సినిమాకి కొంచెం టైం పట్టేది కెమెరా ముందు కొంచెం ఈజీ రావడానికి. బట్ ఇప్పుడు అలా లేదు. ఫస్ట్ సినిమాలో నువ్వు అద్భుతమైన నటుడు అనిపించుకోవాలి. సో మీరు బాగా చేస్తే సేఫ్ సైడ్గా వెళ్ళండి యాక్టింగ్ స్కూల్స్ కంటే. యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. అండ్ మొన్నగర చెప్తాం థియేటర్ ఆర్ట్స్లో అభిషేక్ అని చెప్పి ఒక యాక్టింగ్ మాస్టర్ ఉన్నారు. సో వాళ్ళు థియేటర్ ఆర్ట్స్ అనేది డిఫరెంట్ యాక్టింగ్ స్కూల్ అండి కంపేరింగ్ టు ఇంతకుముందు రెండు యాక్టింగ్ స్కూల్. సో అది ఎక్కువ న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది. కొన్ని టిప్స్ ఉంటాయి అవి నేర్చుకోండి బాబు అని చెప్పి నాకు అభిషేక్ అని అది మంచి వంశీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచి ఒక మాస్టర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన టిప్స్ తీసుకుని ఐ ఫాలోడ్ ఇట్ అండ్ ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. సార్ చైతన్య కృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ సినిమా రిలీజ్ ఎప్పుడు సార్? అది మీకు త్వరగా చెప్తాను, ఒక 10-15 డేస్ మీకు చెప్తాను. ఓకే. ఇది మీ క్యారెక్టర్ చూస్తే ఇందులో సీరియస్గా ఉండేలా ఉంది, కానీ మీలో హ్యూమర్ చాలా ఉంది. కానీ డైరెక్టర్ దాన్ని వాడుకున్నారా లేదా? వాడుకోవటం అంటే అది నెక్స్ట్ ఇది వాడుకోలేదు, నెక్స్ట్ సినిమాలో వాడుకుంటాను బాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్, మీ లుక్ మాత్రం చాలా బాగుంది. టీజర్ కూడా చాలా బాగుంది. దమ్లో చేశాను రాధిక బ్యానర్లో. తర్వాత నేను ఇంకా స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ మై థియేటర్, రామకృష్ణ థియేటర్ 70 థియేటర్, స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ మై ప్రాపర్టీస్. దాని తర్వాత అఖిల వంశీ రావటం జరిగింది 2 years బ్యాక్. నాకు అంటే సబ్జెక్ట్ ఎందాం, ఎలా ఉంటుందో చూద్దాం, బాగుంటే చేద్దాం అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఇవాళ సబ్జెక్ట్ లేకపోతే వేస్ట్. సో తర్వాత నేను సబ్జెక్ట్ వింటూ జరిగింది. చాలా చక్కటి స్క్రీన్ ప్లేతో మంచి కథనంతో చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. అది నాకు బాగా నచ్చి ఈ సినిమా స్టార్ట్ చేద్దాం, సొంత బ్యానర్లో స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా వసతరక్రమ క్రియేషన్స్. మా నాయనమ్మ తాతగారు అంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడు మనం ఎన్టీ రామారావు అంటాం, కానీ నా నాయనమ్మ గురించి ఎప్పుడు మనం తెలియదు చాలామందికి. బికాస్ వీ టాక్ అబౌట్ ఎన్టీఆర్ బికాస్ he has done a lot to Telugu film industry and as a superstar and more than a superstar is a god for the Telugu people and more than politics లో వచ్చి సంచలనం సృష్టించారు. పేదవాళ్ళకి ఎంతో చేశారు. సో అది అందరికీ ఆయన గురించి తెలుసు కానీ మా నాయనమ్మ గురించి తెలియదు. సో నాయనమ్మ గురించి బ్యానర్ పేరు పెట్టాలి, నాయనమ్మ తాతగారి పేరు మీద కలిపి తన గురించి తెలియాలి అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో బ్యానర్ స్టార్ట్ చేయడం. నాకు నాయనమ్మ అంటే మాకు చాలా ఇష్టం. సో దాంతో బసవతారకమ క్రియేషన్స్ అని పెట్టడం జరిగింది. బ్రీత్ వైద్య నారాయణ హరి అని పెట్టారు కదా, అంటే ఏంటి సార్ దేని గురించి? హెల్త్ మొత్తం ఏ సిస్టమ్ గురించి తీసుకోండి? ఇప్పుడు నేను అన్నీ చెప్పేసాను, ఇంకెందుకంటే సినిమా చూడటం అనుకుంటారు, అంతే కదా. స్టోరీ చెప్పేస్తే మనకి బాగోదండి. టీజరు బాలకృష్ణ గారికి చూపించారా మీ బాబాయ్కి? చూపిలా, ఇప్పుడు బాబాయ్కి చూపిస్తాను. చూపిస్తారు. నెక్స్ట్ ఈవెంట్ కు బాలకృష్ణ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ప్రీ ఈవెంట్ రిలీజ్ ప్లాన్ చేసాం బాలబాబుతో.